తిరుమల శ్రీవారి లడ్డూ కేంద్రంలో చోరీ జరిగింది. 2 లక్షలకు పైగా 2 లక్షల రూపాయల నగదుకు పైగా అపహరించారు దొంగలు. కౌంటర్ బాయ్ నిద్రిస్తుండగా నగదును దోచుకెళ్లారు. 36 నెంబర్ కౌంటర్లో నిన్న అర్ధరాత్రి ఘటన జరిగింది. వన్ టౌన్ పిఎస్లో విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, తిరుమలలో శ్రీవారి కౌంటర్ దగ్గర 2 లక్షల రూపాయలకు పైగా నగదును అపహరించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ యామిని, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు వితరణ కౌంటర్ లో నిన్న అర్ధరాత్రి 2 లక్షలు అయితే చోరీ జరిగిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా పాత నేరస్తుడే ఆ లడ్డు కౌంటర్ లో చోరీ చేసినట్లయితే ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుమలలో ఉన్నటువంటి లడ్డు కౌంటర్ లో 36 నంబర్ కౌంటర్ లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా కొత్తగా ఏదైతే 2 నెలల కిందట రాజా కిషోర్ అనే అతను చేరిన పరిస్థితి అయితే ఉంది. అతను నిన్న రాత్రి ఏదైతే విధులైతే ముగించుకొని పూర్తి స్థాయిలో 2 లక్షల వరకు కలెక్షన్ అయితే బ్యాగ్ లో రెడీ చేసుకొని ఏదైతే గడియ పెట్టకుండా రూమ్ లోనే నిద్రపోవడంతో అక్కడే ఉన్నటువంటి దొంగ ఆ ప్రాంతానికి చేరుకొని ఈ డబ్బునైతే దోచుకెళ్లిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ భక్తుడు వచ్చే ప్రాంతంలో ఎక్కువగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అక్కడ మాత్రం దొంగలు తరచూ వస్తూనే ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే పోలీసులు అంటే ఏదైతే ఇతను అక్కడ పనిచేస్తున్న వ్యక్తి అక్కడ కంప్లైంట్ చేయడంతో అప్పుడే విజిలెన్స్ అధికారులు పూర్తిగా ఇటు పోలీసు అధికారులకి ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు సమాచారం అందించారు. దానికి సంబంధించి పాత నేరస్తుడు సీతాపతి అనే వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించినట్లయితే తెలుస్తోంది. మరి 2 రోజుల్లో వాళ్ళని అయితే అదుపులోకి తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. గత సంవత్సరంలో కూడా ఇలాగ లడ్డు కౌంటర్ లో చాలా సార్లు ఇట్లా దొంగతనాలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే వాళ్ళ దృష్టికే వచ్చాయని చెప్పి వాళ్ళైతే తెలిసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ లడ్డు కౌంటర్ కి సంబంధించి ఇప్పటికే 20 మందిని సెక్యూరిటీ గార్డుల్ని రేపటి నుంచి నియమించబోతున్నట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు లడ్డు కౌంటర్ కి సంబంధించి సిబ్బందికి ఎలా నిర్వహించాలో ఇటు కౌంటర్ కి సంబంధించి వాళ్ళకైతే శిక్షణ ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి ఇక్కడ ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ.